అందరికీ నమస్కారం అండి. ఏదైతే మేము ఛానల్ పెట్టామో ఛానల్ పెట్టినటువంటి 30 గంటల్లోనే 100 మంది పైగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. మేము అనుకున్న దానికన్నా వ్యూస్ కూడా బాగా వచ్చాయి. అందుకు ముఖ్యంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చేయబోయే వీడియో ఎందుకనంటే మేము ఏంటి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఏం అందించాలనుకుంటున్నాం, మా లక్ష్యం ఏంటి అనేది చెప్పడం కోసం. ముఖ్యంగా మా లక్ష్యం మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భాష మనమే కాపాడుకుందాం, మనమే అందరికీ తెలియపరుద్దాం అనేటువంటి ఒక ముఖ్యమైన సదుద్దేశంతోనే ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒకటొక అంశం. ఇక రెండవది, మన చుట్టూ అనేక సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల గురించి ఒక ముఖ్యమైన సమాచారం మీకు ఎలా ఇవ్వచ్చు అనేది మేము తెలుసుకుని చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇది రెండవది. ఇక మూడవది స్టెప్ వచ్చేసి ఏదైతే మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రజా కళలు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులని మేము ఇంటర్వ్యూలు చేసి ఆ ఇంటర్వ్యూ ద్వారా మీకు కూడా కొంత సమాచారాన్ని తెలిసేలా చేయటం, ఇవన్నీ కూడా మాకు ప్రధానమైనటువంటి లక్ష్యాలు. దీనికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పురావస్తు కట్టడాలు మన దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా పురావస్తు కట్టడాలు మనకి ఇప్పటికే చాలా వరకు బయటపడ్డాయి. వాటిని స్వయంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల గురించి, వాటి యొక్క చారిత్రక అవశేషాల గురించి స్పష్టంగా తెలుసుకుని మీ అందరికీ తెలియచేయటం. అలాగే ముఖ్యంగా మరొక చరిత్రలో పాత్ర పోషించినవి నాణ్యాలు. ఆ నాణ్యాలకు సంబంధించిన అంశాలు, ఏ రాజవంశాలకు సంబంధించినవి ఏంటి అనేది ఒక కొంత సమాచారం. అలాగే చరిత్రలో అనేక శాసనాలు ముఖ్యంగా మనకి ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి. అటువంటి శాసనాలు కానివ్వండి, ఈ కట్టడాలు, నాణ్యాలు, ఇలా అనేక రూపాల్లో చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి అనేక అంశాలని మేము పరిశీలించి మీ అందరి ముందు ఉంచడం అనేది చరిత్రకు సంబంధించి ఒక ముఖ్యమైన లక్షణం. సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో అనేక కళలు గతంలో కానీ చారిత్రకంగా కానీ చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కానీ చాలా గొప్ప గొప్ప కళలని మనకి అటు కూచిపూడి, భరతనాట్యం నుంచి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికీ ట్రైబల్ ఏరియాల్లో ఆ గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి ఒక గొప్ప సాంప్రదాయాలు కానివ్వండి, అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా అటు కోనసీమలో కానీ, బోనాల సందర్భంగా ఇటు తెలంగాణలో కానీ ఈ గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని కూడా ఆయా సందర్భాల్లో వాటి యొక్క చరిత్ర నేపథ్యాన్ని అధ్యయనం చేస్తూ వాటిని తెలియజేసే అంశం కూడా మీకు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. భాషకు సంబంధించి ముఖ్యంగా ముందుగా మనందరం తెలుగు ప్రజలైనందుకు గర్వపడాలి. ఎందుకంటే తెలుగు ఒక ప్రాచీన భాష కాబట్టి ఈ భాషకు సంబంధించి వచ్చేటువంటి మార్పులు కానివ్వండి, భాషలో కొత్త ఏ రూపంలో అయితే కొత్తగా ఎవరైనా దానికి సంబంధించి భాషా శాస్త్రవేత్తలు ఏ రకంగా అయినా దాంట్లో చేసిన పరిశోధనలు, అంశాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైతే మన తెలుగు భాష ఏ రకంగా మార్పులు చెందాయి ఏంటి అనే అంశాలను కూడా మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని షార్ట్ వీడియోల్లోనూ, ఇవన్నీ లాంగ్ వీడియో రూపంలోనూ చరిత్ర, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నింటినీ కూడా మీకు అందించేటువంటి ఒక మంచి ప్రయత్నాన్ని మేము ప్రారంభిస్తున్నాం. చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం, భాష ఇది ఒకటి ప్రధానంగా. రెండవది అప్పటికప్పుడు వచ్చేటువంటి సంఘటనలు. అంటే ముఖ్యంగా మనం చూడండి, ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో ఢిల్లీకి సంబంధించిన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కుక్కల్ని సంబంధించి వాటిపైన జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా ఇది సరైనది కాదనేటువంటి విమర్శలు కూడా బలంగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా మేము చాలా వరకు సమాచారాన్ని తెలుసుకుని తక్కువ టైంలో ఎక్కువ విషయాలను మీ అందరికీ సమాచారం చెప్పేలాగా కూడా మేము మరిన్ని వీడియోలో భవిష్యత్తులో చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇలా మన భాష, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, అప్పటికప్పుడు వచ్చే సంఘటనలతో పాటు ఇక మూడోది ఇందాక నేను చెప్పాను కదా ఇంటర్వ్యూలో, ఈ అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో మరింత సమాచారాన్ని మీకు వచ్చేందుకు భవిష్యత్తులో మీ అందరి సహకారం ఉంటే తప్పనిసరిగా మూడో మెట్టి అనేటువంటి ఇంటర్వ్యూలకు కూడా మేము వెళ్ళాలనేది మా ఉద్దేశం. అందుకు మీ అందరి యొక్క సహకారం ఉంటుందని, మా వీడియోలన్నింటినీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి షేర్లు చేసి మన భాష, మన సంస్కృతి, సాంప్రదాయాలని మనమే కాపాడుకుందాం అనేటువంటి లక్ష్యాన్ని ముందు తీసుకెళ్తారని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.